నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మీ ఆశీస్సులతో చాలా చాలా బాగున్నాను. ఏ వీడియో చేసినా, ఏ పని మొదలుపెట్టినా ఒక మంచి మాటతో స్టార్ట్ చేసుకుంటే ఆ రోజంతా హాయిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు కూడా ఒక మంచి మాటతో మనం మాట్లాడుకొని వీడియో మొదలు పెడదామని అయితే అనుకుంటున్నాము. మనుషుల మధ్య మమకారం ఉండాలే కానీ కష్టం అనేది ఏది ఉండదు. తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఏదీ లేదంట. ఈ మాట నా మనసులో మొదలింది. అందుకే మీతో కూడా పంచుకుందామని ఇట్లా చెప్పిన. ఈరోజైతే స్పెషల్ ఏంటంటే, ఎప్పుడు నైటీలోనే కనిపిస్తా కదా, ఈరోజు మాత్రం నేను లడ్డూలు చేస్తున్నాను. నా మనసులో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. నా పిల్లల కోసం నేను లడ్డూలు తయారు చేస్తున్నా మళ్ళీ ఒకసారి అని. అయితే నా మనసు అంతా కొంచెం హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఒక మంచి చీర కట్టుకుందామని అనుకున్నాను. మా ఆయన నాకు ఏవైనా వీడియోలు ఉంటే నాకు పంపిస్తూ ఉంటాడు, షేర్ చేస్తూ ఉంటాడు. ఎవరివైనా వంట వీడియోలు కానీ, కిచెన్లో వాళ్ళు చేసే పనుల గురించి, వాళ్ళు కట్టుకునే బట్టల గురించి నాకు పంపిస్తూ ఉంటాడు. ఇదిగో ఇలా చీర కట్టుకొని నువ్వు కూడా వీడియోలు తీ, ఇదిగో ఇలా చేయి, అలా చేయి అంటూ ఉంటాడా. అందుకని నేను కూడా ఈరోజు చీర కట్టుకొని వీడియో చేయాలి అనుకున్నాను. మా ఆయనకి నేను ఇలా నచ్చుతానో నచ్చనో చూద్దాం, మరి తను చెప్తాడు మళ్ళీ. అయితే నేను చీర కట్టుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు వచ్చినా రాకపోయినా నేనైతే కట్టుకున్నాను. నిజానికి నా పిల్లల కోసం ఈ లడ్డూలు చేయడంలో ఎంతో గర్వంగా ఉందో. మా ఆయన ఎక్కడో దూరంగా ఉండి ఎండనక వాననక ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో నేను మా పిల్లలకి మంచి బలమైన తిండి దొరకాలని ఈ పదార్థాలన్నీ ఆయన పంపించిన, వచ్చినప్పుడు ఇప్పించిన అన్నీ వాళ్ళ కోసమే నేను పెడుతూ ఉంటాను. ఆయన పడే కష్టానికి నా చిన్న ప్రేమని తోడు చేసి నా చేతులతోనే ఈ లడ్డూలని చేస్తున్నా. నా ముగ్గురు పిల్లలకి, సాజిద్, అనస్, అప్ష, వాళ్ళకి ఇవి నచ్చుతాయని నేను అనుకుంటున్నా. ఇవి తింటుంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు కదా, ఆ ఆనందం నాకైతే 100 కోట్లతో సమానమని నాకు అనిపిస్తుంటుంది. ఇగో ఈ చూడండి ఒకసారి, నేను అసలు వాటర్ వేయకుండా నేనైతే చేస్తున్నాను. నీళ్ళు అస్సలు వాడకుండా ఎంతో మెత్తగా వీటిని చేస్తున్నాను. లడ్డూలు చేయడం అంటే షాప్లో దొరికేంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాదండి. అంత గుండ్రంగా ఉండాలన్నా నాకు చేయనికి చేత కాదు. ఏదో నాకు వచ్చిన ప్రయత్నం నేను చేస్తున్నాను. నా పిల్లలు నేను ఎట్లా చేసినా సరే వాళ్ళు మంచిగా ప్రేమతో తిని పెడతారు. నాకైతే ఎంతో ఏమంటారు, అది ఆత్మీయత అంటారు కదా, అట్లా అనమాట. అస్సలు పలుకులు లేకుండా మెత్తగా చేసి పెడతాను. మా అనస్కి అసలు ఒక్క పలుకు కూడా తలిగినా వాడు తినడు. అందుకనే నేను వాడి కోసం స్పెషల్గా అన్నీ మిక్సీ పట్టి మరీ చేస్తాను అనమాట. మా అప్షకి కూడా కొంచెం ట్రై చేశాను తినటానికి. తిన్నది తను కూడా. బాగుందో లేదో తెలియదు కానీ తనైతే తిన్నది. చక్కెర అయితే వేయలేదు కదా, బెల్లమే యూస్ చేశాను కాబట్టి తిన్నది పాప అయితే. నా పిల్లలకి తింటే నాకు కడుపు నిండినట్టే. ఇంకా చూడండి ఒకసారి నేను ఇట్లా చేస్తున్నాను. ఏదో అలా చిన్న ప్రయత్నం చేస్తున్నాను నేనైతే. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా సంసారం అన్నాక కష్టాలు సుఖాలు ఉంటాయి కదా మరి. ఈ వీడియో చాలా రోజుల కిందటే అప్లోడ్ చేయాలి నేను, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియో అయితే పెట్టలేదు. ఇంకా ఏ వీడియో లేక ఈ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. నా పిల్లల కోసం, నా భర్త కోసం, నా కష్టాన్ని గౌరవంగా నేను ఇలాంటి మంచి విషయాలే నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఇగో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చీరలో ఎలా ఉన్నానో చెప్పండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి నేను చీరలో ఎలా ఉన్నానో అని. ఇగో మా పిల్లలు అయితే లడ్డు రెడీ కాగానే వచ్చి కూర్చున్నారు వాళ్ళు తినటానికైతే. మా సాజిద్కి అయితే ఇచ్చిన, మా అనస్ అయితే తీసేసుకున్నాడు తినటానికైతే. ఇక వాడు చాలా లేట్గా తింటాడు, తిరిగి తిరిగి అటు ఇటు తిరుగుకుంటా తింటూ ఉంటాడు అనమాట. ఇంకా నేనంతా మరీ అంత నీట్గా అయితే నేనేం చేయలేదండి. ఏదో నాకు వచ్చినట్టుగా నేనైతే చేశాను అన్నమాట. ఇంకా నాకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇట్లా చీర కట్టుకొని వీడియో ముందలైతే రాలేదు. ఏదో ఇక అలా వచ్చింది, కట్టుకున్నాను. ఈ చీర అయితే నేను మీషోలో కొనుక్కున్నాను నేనైతే.
బ్లౌజ్ కూడా మీషోలోనే బుక్ చేసుకున్నాను. ఇగో అక్కడ నాకు నవ్వు ఎందుకు వచ్చిందంటే మా బాబు చేతిలోది లడ్డు తీసుకొని అది సగం కొరికి వాడికి ఇద్దాం అనుకున్నాను అంతే. అది సడన్గా మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇంక మాటలే రావట్లేదు అక్కడ. ఇంకేం మాట్లాడతాను నేను. అదంతా లోపలికి వెళ్ళిపోయింది. వాడికి మళ్ళీ వేరేది ఇచ్చేసాను, తినరా నాయనా అని చెప్పేసి. ఇంక వాడు బాయ్ అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతా ఉన్నాడా. మా అన్న చూడండి ఎట్లా చూస్తున్నాడా. నేను లడ్డు మొత్తం తినేసానని వాడిని నన్నే చూస్తున్నాడు వాడు. ఇట్లా మా వీడియోలు ఇట్లుంటాయి. మా సంతోషాలు, కష్టాలు ఇవన్నీ అనమాట. ఇంకా నేను ఎంతోకన్నా కష్టపడుతున్నాను. మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా అని ట్రై చేస్తున్నాను. కానీ ఇంకా ఏమో చూద్దాం. దేవుని దయ, మీ దయతో మనం ముందుకు వెళ్తామా, ఇంకా వెనక్కి వెళ్ళిపోతామా తెలియదు. మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు రావాలనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఉంటాం అలా. బాయ్. ఇంకొక వీడియోతో ముందు ఉంటాం.